విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూస్తే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో టైట్ ఫైట్ ఉంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. హెచ్ఎర్లలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని చెప్తున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించవచ్చని చెప్తున్నారు. గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పలనాయుడు అక్కడ విజయం సాధించవచ్చని చెప్తున్నారు. నెల్లిమరలో వైసీపీ గెలవచ్చని చెప్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన పోటీ చేసింది. రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని చెప్తున్నారు. విజయనగరం టౌన్కు సంబంధించి మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. సో మొత్తం విజయనగరం పార్లమెంటు పరిధిలోని బొబ్బిలి టైట్ ఫైట్ ఉంది. వైసీపీకి ఎడ్జ్ ఉంది. చీపురుపల్లి వైసీపీ గెలవబోతోంది. హెచ్ఎర్లలో కూటమి గెలవబోతోంది. సో గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాంలో వైసీపీ గెలవబోతోంది. విజయనగరం టౌన్లో మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారో అనే దానిపైన ఈవెన్ నాగన్న కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం అనే విషయం చెప్తున్నారు. అంతేకాదు అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు. మీసాల గీత గారు, ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అశోక్ గజపతిరాజు గారి కూతురు అదితి గజపతిరాజు గారు కూటమికి సంబంధించిన అభ్యర్థిని పోటీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో అది ఇంట్రెస్టింగ్ ఫైట్ అక్కడ ఉంది.